నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగు కొత్త రంగు పులుముకుంది. ఎందుకంటే ప్రభుత్వం మౌనంగా ఉండి పెట్టుబడులు, సంక్షేమం, అభివృద్ధి, నీళ్లు, నిధులు అనే ఘాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటే రాష్ట్రంలో లేని రాద్ధాంతాలని జరుగుతున్నట్టుగా ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాను తీసుకున్న గోతులో తానే పడ్డం అనేటువంటి ఒక సామెతోటి ఉంటుంది. తను ఒక గొయ్యి తీసుకుని ఎవరినో పడేద్దాం అనుకుంటే ఆ గోతులో అతనే పడ్డం. ఈ మధ్యకాలంలో జరిగిన డెవలప్మెంట్స్ మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టినటువంటి కొన్ని డెవలప్మెంట్స్ ప్రజలకి చెప్పాలనుకున్నటువంటి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు చెప్పాలనుకుని చెప్పలేకపోయినటువంటి కొన్ని డెవలప్మెంట్స్ అవేంటి అంటే, రాష్ట్రంలో అల్లర్లు, మహిళల రక్షణ లేకపోవడం, సామాజిక భద్రత లేకపోవడం, మాదక ద్రవ్యాల విషయంలోనూ చాలా కీలక విషయాల్లో కూడా ప్రభుత్వం మీద ప్రతిపక్షం బురజల్లే ప్రయత్నం చేసింది. పోలీసు వ్యవస్థ పైన ఇవన్నీ కూడా సరే, అప్పుడు పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసింది, ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తోంది అనే దాని మీద చూస్తే చాలా వరకు అప్పుడు పోలీసు వ్యవస్థ కంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థ కొంచెం స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు ఇరుగ్గా పనిచేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఏదో ఒక వైసీపీ కనీసం గల్లీ నాయకుడైనా చెప్తే తప్ప న్యాయం ఉన్నవాడికి కూడా అన్యాయం చేసిన వాడికి న్యాయం జరిగిపోయేది. అంటే అక్కడ గల్లీ నాయకుడికి ఫోన్ చేసి చెప్తే కానీ అక్కడికి నడిచేది కాదు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు. కంటే అంత కట్టుదిట్టం చేశారు. పోలీసు వ్యవస్థ మీదే పార్టీని నియమించి అంత కట్టడి చేసినటువంటి పరిస్థితి. అంటే పోలీసులు స్వేచ్ఛగా పనిచేయాలనేటువంటి పరిస్థితి. లా అండ్ ఆర్డర్ని అమలు చేయలేనటువంటి పరిస్థితి పోలీసులు గత లాస్ట్ 5 yearsలో ఉంది. ఓడిపోయిన తర్వాత అదే పోలీసుల్ని గొడ్డలోడు తీసి నుంచో పెడతా అని చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు దాకా పోలీసులు పని చేయలేదని, అప్పుడు దాకా పోలీసులు మంచోళ్ళు కాదని అప్పుడు తెలిసింది ఆయనకి. ఎప్పుడు తెలిసింది అంటే ప్రభుత్వం కోల్పోయిన తర్వాత వీళ్ళ మీద కేసులు నమోదయ్యి అరెస్టులు చేస్తూ ఉంటే అప్పుడు తెలిసింది ఈ పోలీసులు మంచోళ్ళు కాదని. అంతకుముందు 5 ఏళ్ళు కూడా ఇదే పోలీసుల్ని వైసీపీనే నడిపింది. పోలీస్ స్టేషన్ని వైసీపీ నేతలే నడిపారని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. వాళ్ళే అన్నిటా ఉండి అక్కడ కుర్చీలేసి కూర్చుని మరీ పంచాయతీలు చేసేవాళ్ళు. వాళ్ళు ఎవడికి చెప్తే వాడికే న్యాయం జరిగేది. ఎఫ్ఐఆర్లు కూడా వాళ్ళు చెప్తేనే నడిచాయి. అట్లాంటి పోలీస్ స్టేషన్లు చాలా ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. చాలామంది ఆందోళన కూడా చేశారు. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా వెళ్ళి కేసులు పెడితే తీసుకోవటం లేదనేది కోకల్లలు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్ళు పోలీసుని పనిచేయనలేదు. స్వేచ్ఛగా పనిచేసే టైం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలిసింది, ఓహో పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తే మాలాంటి వాళ్ళు జైలుకు పోతారని చెప్పని అప్పుడు తెలిసింది. అప్పుడు తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఊసలు లెక్క పెట్టిస్తున్న తర్వాత అప్పుడు తెలిసింది. సరే, ఇలాంటి ఇలాంటి చాలా అంశాలలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కుట్రలకు తెరలేపారు. సాయికృష్ణ కేసు కానుంచి సాయికృష్ణ కేసు వరకు, అదేవిధంగా అతను ఎవరో ఇంకో సెల్ఫీ వీడియో తీసుకుని చనిపోయినటువంటి ఒక అతను విజయవాడ అదే కృష్ణలంక ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి మొదలుకొని ఇలాగా తెనాలి దళిత యువకుల మీద పోలీసులు దాష్టకం అంటూ వెళ్ళినటువంటి పరిస్థితులు కావచ్చు. ఇలాంటివన్నిటిలో కూడా కొన్ని కుట్రలకి తెరలేపారు. కానీ అవేవి కూడా ప్రజలకు ఉపయోగపడేటివి కాదు. సరే, ఓకే, ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేటువంటి అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి అంటే, అమరావతి అనేది నిర్వీర్యం చేసేయాలి, అమరావతి నిర్మాణం జరగకూడదు, అమరావతి అనేది అసలు ఉండకూడదు ఆయన కాన్సెప్ట్ అది. సో దాని ద్వారా ఎంతమంది నష్టపోతున్నారు, ప్రభుత్వం ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నది, అది ప్రజలకి సంబంధించిన డబ్బులా కాదా అనేది ఒకసారి లెక్కేయాలి. ఎందుకంటే ప్రజావేదిక కూల్చిన వాడికి ప్రజాధనాన్ని 9 కోట్లు 10 కోట్లో ఒక గంటలో నష్టపరిచిన వాడికి ఇన్ని వేల కోట్ల ప్రజాధనంతో నిర్మాణం అవుతున్నటువంటి రాజధాని పట్ల కూడా అంతే అవగాహన ఉండదనుకోవచ్చు. సరే, అది రాజధాని విషయం పక్కన పెడదాం. సరే, నీళ్లు, పోలవరం విషయంలో
ఏమంత ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశాలను చెప్పారు. పోలవరం నిర్వాసితుల కోసం ఏమన్నా పోరాటాలు చేస్తూ ఉన్నారా? ఫీజు రీఎంబర్మెంట్స్, స్కాలర్షిప్స్ కోసం ఏమైనా పోరాటం చేస్తూ ఉన్నారా? మౌలిక సదుపాయాల విషయంలో ఏదైనా పోరాటాలు చేస్తూ ఉన్నారా? విద్యలో విషయంలో ఏదైనా పోరాటం చేస్తున్నారా? వైద్యం విషయంలో ఏదైనా పోరాటం చేస్తున్నారా? ఇవేవి పోరాటాలు చేయట్లా. కానీ కొన్ని గల్లీ పోరాటాలు చేస్తున్నారు. ఏది? ఫీజు రీఎంబర్మెంట్ అని చెప్పని గోండాలని తీసుకొచ్చి రోడ్ల మీద సైలెన్సర్లు పీకేసి గందరగోళం చేసి కలెక్టరేట్ల ఆఫీసుల దగ్గర పెంట చేస్తున్నారు. అలాగా రైతుకు మద్దతు అని చెప్పని వెళ్ళి మామిడికాయల్ని ధ్వంసం చేసి వస్తూ ఉన్నారు. పొగాకు రైతుల మద్దతు అని చెప్పని అక్కడికి వెళ్ళి నష్టం చేస్తున్నారు. ఈ మిర్చి రైతులకు మద్దతు అని చెప్పని అక్కడికి వెళ్ళి నష్టం చేస్తారు. అంటే ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయట్లా. సో ఈ కొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో మరలా యాక్టివ్ అయ్యాడు, మాట్లాడుతున్నాడు అని తెలిసిన తర్వాత గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు, మాజీలు ఏమన్నా మారారా? ఏమన్నా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏమైనా చెప్తున్నారా అంటే వైసీపీ సోషల్ మీడియా చేసిన ఏదో ఒక రాజకీయ కోణంలో ఒక కుట్రకు తెరలేపి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఒక కుట్రకు తెరలేపి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, అది ఓకే. ఏదో ఒక రాజకీయ ఉపయోగపడేటువంటి ఏదో ఒక అంశాన్ని టీవీలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పత్రికల్లో అదే రాసుకుంటూ ఉన్నారు. ఓవరాల్గా జరుగుతున్నటువంటి అన్నిటిలోనూ ఆ వైసీపీ నేతలైనా డెవలప్ చెంది ఏమైనా రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలు మాట్లాడుతూ ఉన్నారా? వీళ్ళు రేపొద్దున ప్రతిపక్షంలోనూ అధికారంలోకి వస్తే మనకైనా ఉపయోగపడతారా అనే కోణంలో ప్రజలు వీళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. ఇంకేమైనా మాట్లాడతారేమో అని. ఇంకా ఏమీ మాట్లాడట్లేదు. ఎప్పుడు మాట్లాడింది మాట్లాడుతున్నారు. అదేంటి మాట్లాడుతున్నారంటే రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు. పొలిటికల్ అటెన్షన్ పూర్తిగా తీసుకున్నారు. రాజకీయాలకు ఉపయోగపడే అంశాలు, ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి కావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అల్లర్లు, శాంతి భద్రతలు ఇలాంటివన్నీ ఏమీ లేవు. రాష్ట్రం అస్తవ్యస్తం, ప్రజలు అన్యాయం అయిపోతున్నారు అనేది న్యూట్రల్ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో, లేదంటే దిగువ స్థాయిలో ఉండేటువంటి ప్రజలకి ఏదో గందరగోళాలు సృష్టించే ప్రయత్నం, అలాంటివి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దిగువ స్థాయిలో ఉండి మధ్యతరగతులు ఉండే వాళ్ళకైనా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, అంటే ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించేటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు అంటే అదేం కనిపించట్లా. సో కాబట్టి ఎప్పటికీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే 2 ఏళ్ళు గడిచినా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు. ఇంకా ఈ 3 ఏళ్లలో అయినా సరే ఆయన మారుతాడా, లేదంటే కనుక అసలు ఈయనకి వేసే ఒక్క ఓటు కూడా వేస్ట్ అవుతుందా, అనవసరంగా వీళ్ళని ఒక్కడిని గెలిపించిన వేస్ట్ ఏమో అనేటువంటి పరిస్థితులు ప్రజలకి బాగా అర్థమయ్యేలాగా ప్రస్తుత వ్యవహార శైలి ఉంది. ప్రజలు ఇప్పుడు వాళ్ళని వాళ్ళు విమర్శించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఎందుకు రాలేదు, రెండోసారి 11 సీట్లు ఎందుకు పడిపోయినంటే ఇదే కారణం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారో అధికారం కోల్పోయినప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలలో ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పనిచేయట్లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు దూరం అవుతూ ఉన్నారు. అందుకే చెప్పింది, వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడుతూ ఉన్నారని.